చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచలకు సుఖం లేదు, మానవత్వానికి మడగలేదని నేటి రోజుల్లో క్రైస్తవ సమాజంపై జరుగుతున్న దాడులు ఎంత దారులు, ఎంత భయంకరంగా ఉన్నది చూస్తున్నారు. అందుకు భిన్నంగానే ప్రవీణ్ పగడాలన్న గారు సత్యం కోసం అన్వేషించిండు, సత్యాన్ని ఈ సమాజానికి చెప్పిండు. ఆయన ఏ అయితే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టులో ఆయన వేసినటువంటి పిటిషన్ న్యాయం గెలిచింది. ఇది ప్రవీణ్ పగడాలన్న న్యాయమైనటువంటి కోరిక. ఇక్కడ ఆయన బ్రతికి లేకపోయినా కూడా ఆయన మాటలు, ఆయన చేసిన పోరాటము నిరంతరం క్రైస్తవ సమాజానికి ఎప్పుడు కూడా ఉంటుందనేటువంటి నేపథ్యం ఉంది. అత్యున్నతమైన న్యాయస్థానంలో ఆయన పోరాడినటువంటి తీరు, ఆయన పెట్టినటువంటి అనేకమైనటువంటి జడ్జిమెంట్లు అన్నీ కూడా వచ్చాయి. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు తిప్పుకొట్టాలి. సుప్రీం ధర్మాసనం తీర్పు శిరోధైర్యం. సుప్రీంకోర్టులో భారత రాజ్యాంగం గర్వించి విజయం సాధించింది. సుప్రీంకోర్టులో ఏమైంది? భారత రాజ్యాంగం గర్వించి విజయం సాధించింది అన్వేషణ పిటిషన్.